దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యం కాడి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఈ భూలోకంలో మన యొక్క వస్త్రములను పరిశుభ్రపరచుకోవాలంట. వస్త్రములు అనగా హృదయము. హృదయమును శుద్ధి చేసుకున్నవాడు, హృదయమును పరిశుద్ధపరచుకున్నవాడు, హృదయమును పవిత్రపరచుకున్నవాడు పరలోక రాజ్యంలోకి నేరుగా డైరెక్ట్గా దేవునికి రాజ్యంలోకి వెళ్తారని ఇక్కడ వాక్యం ద్వారాగా దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన యొక్క వస్త్రములను ప్రతిరోజు ఏ రీతిగా శుభ్రపరచుకుంటామో అలాగే మన హృదయమును కూడా ప్రతిరోజు కూడా పరిశుభ్రపరచుకోవాలంటే, ఎలా పరిశుద్ధపరచుకోవాలంటే ప్రార్థన ద్వారాగా మన యొక్క దోషాలు, అవధేతలు, పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారాగా మన యొక్క హృదయము శుభ్రపడిద్దని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో సెలవిస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 22:11లో కూడా ఒక మాట ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడంట రాజుగారింటికి భోజనానికి వెళ్తాడు, వివాహానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ యొక్క భోజన బంతిలో ఒక మనుషుడు కూర్చుంటాడు. కూర్చున్న సమయంలో ఈ రాజుగారు వెళ్ళి చూస్తాడు. చూసినప్పుడు ఆ మనుషుడికి పెళ్లి వస్త్రములు లేకుండా ఆ విందులో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు రాజు వచ్చి, అయ్యా పెళ్లి వస్త్రములు లేకుండా నువ్వు ఇక్కడికి ఎలాగూ వచ్చిపోవని ఆ యొక్క స్నేహితుడా అంటాడు. మీరు గమనించండి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేకుండా నువ్వు ఇక్కడికి ఎలాగ వచ్చితావు అని ఆ యొక్క మనుషుడితో అన్నప్పుడు అతని దగ్గర సమాధానము లేదు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నప్పుడు ఆ రాజు చూసి, ఇదిగో ఇతన్ని కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపట చీకటిలో అనగా నరకములో పడవేయమని ఆ రాజుగారు ఆజ్ఞాపించాడు. దాని యొక్క ప్రాముఖ్య అంశం ఏంటంటే, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావన్నాడు. పెళ్లి వస్త్రం అనగా మారు మనసు. మారు మనసు లేకుండా ఒకడంట దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు తీర్పు దినమందు యేసుప్రభు వచ్చి, అయ్యా మారు మనసు లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు, నిన్ను ఎవరు ఆహ్వానించారు, నీకు అధికారము హక్కు ఎవరిచ్చారని అడిగినప్పుడు అతని దగ్గర సమాధానము లేదు. అందుకనే ఆ నిత్య జీవంలోకి మనం ప్రవేశించాలంటే, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ భూలోకంలో ఉండగానే ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మన యొక్క వస్త్రములను పరిశుద్ధపరచుకోవాలి, దేవుని చేత కడగబడాలి. అందుకనే పౌలు గారు పేతురుతో అంటాడు, పేతురు నేను నిన్ను కడగని ఎడల నీకు నాకు పాలు పంపులు లేవు. అదేంటి ప్రభువా, నువ్వు నన్ను కడగటం ఏంటి ప్రభువా అన్నప్పుడు, లేదు పేతురు నేను నిన్ను కడగని ఎడల నీకు నాకు పాలు పంపులు లేవు అంటాడు. అన్నప్పుడు సరే అలాగైతే ప్రభువా నిలువెల్లా కడుగు అంటాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యేసుక్రీస్తు వారు మనలను కడగాలి అంటే మనలో మార్పు రావాలి, మారు మనసు రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలోకి మనకు అవకాశం ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యంలో యెహోషువ మరణించిన తర్వాత మరి పరలోక రాజ్యం వెళుతూ ఉంటే అపవాది ఏం చేస్తుందంటే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్లకుండా ఆ యొక్క యెహోషువని అడ్డుకుంటుంది, దేవదూతలను అడ్డగిస్తుంది. అడ్డగించినప్పుడు దేవదూతలు అంటారు, ఏయ్ సాతానా నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, యెహోషువ కొరిములో నుంచి తీయబడినటువంటి అగ్ని వలె ఉన్నాడు, అతనిలో ఏ లోపము, ఏ పాపము, ఏ పొరపాటు లేదని చెప్పేసి సాతాన్ని గద్దించినప్పుడు అప్పుడు ఆ సాతాన్ అంటది, అతడు మలిన వస్త్రములు ధరించిన వాడై ఉన్నాడు, ఆ వస్త్రములు నాకు సంబంధించినవి అని చెప్పేసి అక్కడ వాగ్వాదం జరిగిద్ది అపవాదికను దేవదూతలకి. వెంటనే ఆ దేవదూతలు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలు అనగా మారు మనసుకు సంబంధించిన వస్త్రాలు తీసుకొచ్చి అతనికి తొడిగించి అప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకుని వెళ్తారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనక ఈ లోకంలో మారు మనసు రక్షణ వస్త్రాలు ధరించకుండా దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేము. మారు మనసు పొందకుండా దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేము. ఖచ్చితంగా అక్కడ అడ్డగిస్తారు, అపవాది అడ్డగిచ్చిద్ది. యెహోషువనే ఏ నేరము, ఏ దోషము, ఏ పాపము లేనటువంటి నలుసంతైన పాపము లేనటువంటి యెహోషువని అడ్డగించారు అపవాది. అలాంటిది మనల్ని అడ్డగించదని గ్యారంటీ లేదు. అడ్డగించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనం ఒక విలువైన శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ మారు మనసు పొంది సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాము. దేవుడి చిన్న